హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఫ్రమ్ సాయి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి డిసిఎంఈ C23 502 సబ్జెక్ట్ కోడ్ అనమాట. ఫిఫ్త్ సెమిస్టర్ సబ్జెక్ట్ టైటిల్ వచ్చేసి బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్ 29 మార్క్స్ ఫస్ట్ యూనిట్కి, సెకండ్ యూనిట్కి 13 మార్క్స్, థర్డ్ యూనిట్కి 16 మార్క్స్, ఫోర్త్ యూనిట్కి 26 మార్క్స్, అలాగే ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసి 26 మార్క్స్. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఎందుకంటే దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఓకే, ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ యూనిట్ అనమాట. ఇన్ కేస్ మీ లక్ ఉండి మీరు బాగా ఫస్ట్ యూనిట్ బాగా నేర్చుకుంటే మీరు దాంతోనే పాస్ అయ్యవచ్చు. బట్ అలా చేయకండి. ఓకేనా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను ఇప్పుడు. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఐఎంఎస్టి అండ్ అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చేశాను. C23 వాళ్ళకి, డిసిఎంఈ వాళ్ళకి. అవి డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళైతే చూడండి ఒకవేళ చూడకోకుంటే. ఓకేనా, అండ్ అలాగే ఆల్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే చేశాను, అవి కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళైతే చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము ఫస్ట్ యూనిట్ లో చూసుకున్నట్లయితే నేను ఎక్కువ క్వశ్చన్ చెప్పినట్టు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏవో రెఫరెన్స్ కోసం ఏఈ వస్తాయో పర్ఫెక్ట్ గా, అందుకోసం నేనైతే ఇంపార్టెంట్ చెప్తాను, అవి నేర్చుకొని వెళ్ళండి ఖచ్చితంగా. మోస్ట్లీ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేది ఈజీగా వస్తుంది. రెగ్యులర్ సప్లీ పెట్టుకోకుండా ఈసారి క్లియర్ చేసుకోండి. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని. ఓకే, ఇంక లేట్ లేకుండా క్వశ్చన్స్ అయితే వెళ్ళిపోదాం. ఇక మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ ఉంది కదా 1.10, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఉంది కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కేడిడి ఉంది కదా, నాలెడ్జ్ డిస్కవరీ ఇన్ డేటాబేస్ ఆఫ్ డేటా మైనింగ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ టూల్స్ ఉంది కదా 1.12, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి 1.8 డేటా మైనింగ్ టూల్స్ ఉంది కదా, అది కూడా ఇంపార్టెంట్. మోస్ట్లీ మీరు 1.8 నుంచి 1.12 వరకు బాగా నేర్చుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దాని తర్వాత ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్ ఇన్ డేటా మైనింగ్, అది చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్ కి, అది కూడా నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి డిఫరెంట్ బిట్వీన్ డేటా మైనింగ్ అండ్ డేటా అనలిటిక్స్ కదా, అది ఇంపార్టెంట్. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డేటా మైనింగ్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఛాలెంజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ డేటా మైనింగ్ అని 3 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇవైతే నేర్చుకోండి. ఈ యూనిట్ నుంచి మీకు త్రీ మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇన్ని చెప్పే కాబట్టి నేను చెప్పినవి నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ 2 అయినా అటెంప్ట్ చేసే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, 3 కూడా అటెంప్ట్ చేయొచ్చు నేను చెప్పి నేర్చుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి చాలా చిన్న యూనిట్ అనమాట. ఎందుకంటే దీనికి ఓన్లీ 13 మార్క్స్ అయితే అలొకేట్ చేశారు. 1 ఎస్ఏ 1 షార్ట్ అయితే వస్తుంది. దీంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ 3 టైప్ డేటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డేటా వేర్ హౌసింగ్ మోడల్స్. దాని తర్వాత వచ్చేసి మీకు ఈటీఎల్ అండ్ అలాగే ఈఎల్టీ ఉంది కదా, దాన్ని ఎట్లా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ క్వశ్చన్ మీకు లేదు బట్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్, బిట్వీన్ ఓటీ ఓటీఎల్ ఓఎల్టీపీ అండ్ అలాగే ఓలాప్, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక క్వశ్చన్ చెప్తాను, అదేంటంటే డిఫైన్ టర్మ్స్ మెటా డేటా డేటా మోడలింగ్. ఇవి 4 అయితే నేర్చుకోండి, షార్ట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, దాని తర్వాత థర్డ్ యూనిట్ అనమాట. దీంట్లో ఎక్కువ మీకు అడిగేది ఎస్ఎస్ కి డిస్క్రైబ్ ద 3V ఆఫ్ బిగ్ డేటా ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ బిగ్ డేటా 3.7 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 3.7 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా 3.13 ఉంది కదా, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు నేర్చుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ బిగ్ డేటా నేర్చుకోండి టైం ఉంటే. ఓకేనా, దాని తర్వాత 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ బిగ్ డేటా అప్రోచ్ 3 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి డిఫైన్ బిగ్ డేటా అనలిటిక్స్, నీడ్ ఆఫ్ బిగ్ డేటా అండ్ అలాగే ఛాలెంజ్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్.
3 మార్క్స్‌కి నేర్చుకోండి. ఓకేనా? దాని తర్వాత ఫోర్త్ యూనిట్ వచ్చేసి మీకు ఎక్కువగా హెవీ టాపిక్స్ అయితే ఉంటాయి. దీని నుంచి మీకు 2 ఎస్సేస్ అయితే వస్తాయి. నేను చెప్పినటన్ని నేర్చుకుంటే పక్కాగా మీరు 2 అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిగ్ డేటా లైఫ్ సైకిల్ 4.2 చాలా ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లెయిన్ బిగ్ డేటా లైఫ్ సైకిల్. దాని తర్వాత ఎట్లా అడుగుతాడంటే ఇది స్టేట్ అని ఉంది. మీకు ఎట్లా అడుగుతాడంటే 4.3 ఇది ఎక్స్‌ప్లెయిన్ ద మెథడాలజీ ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్ అయితే అడుగుతాడు ఎస్సే కోసం. దాని తర్వాత వచ్చేసి ఒక బిగ్ డేటాని లైక్ పై చార్ట్స్ గానీ, గ్రాఫ్స్ గానీ, బార్ గ్రాఫ్స్ గానీ ఇలాగ డిజైన్ చేయాలంటే ఎట్లా వస్తుంది? ఒక రా డేటాని పై చార్ట్స్, గ్రాఫ్స్ లాగా డిజైన్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా! అదే అన్నమాట 4.8 టాపిక్. ఈ టాపిక్ గురించి అడిగితే మీరు ఇవన్నీ రాయాలి. డేటా ఎక్స్‌ప్లోరేషన్, సమ్మరైజింగ్, క్లీనింగ్ డేటా, డేటా కలెక్షను, స్టేట్ ప్రాబ్లమ్ డెఫినిషన్, డేటా విజువలైజేషన్ అంటే ఒక రా డేటా నుంచి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా అవుతుంది అనే ప్రాసెస్ గురించి మీరైతే రాయాలి. మీ ఓన్ వర్డ్స్ అయితే నేర్చుకోండి. ఓకేనా? మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ టూల్స్ అనమాట. ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ టూల్స్ అయితే అడుగుతాడు. ఓకేనా? అది నేర్చుకోండి. అడిగినప్పుడు ఈ టూల్స్ గురించి అయితే రాయాలి మీరు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి అడ్వాన్స్ మెథడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ రోల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ డేటా అనాలిసిస్ అయితే అడుగుతాడు. 4.11.1 టాపిక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ హడూప్ ఆర్కిటెక్చర్ అనమాట. 4.12.5.5 చాలా ఇంపార్టెంట్. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఫీచర్స్ ఆఫ్ హడూప్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ నోఎస్‌క్యూఎల్, న్యూఎస్‌క్యూఎల్ ఉంది కదా! అది కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసి మీకు బిగ్ డేటా అనలిటిక్స్ ఇంపార్టెన్స్ అని అడగొచ్చు. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డేటా అనాలిసిస్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే స్కిల్స్ నెసెసరీ ఫర్ డేటా అనలిస్టిస్ట్. ఓకే. అనాలిసిస్ట్ కాదు అనలిస్ట్. దాని తర్వాత వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా సైంటిస్ట్ అనమాట. ఇవే అనమాట 3 మార్క్స్‌కి గన్ షాట్ క్వెషన్స్. ఇవి నేర్చుకొని దట్స్ ఫోర్త్ యూనిట్‌కి. ఇంకా ఫిఫ్త్ యూనిట్‌లో చూసుకున్నట్లయితే ఇది చాలా తక్కువ సిలబస్. దీంట్లో నుంచి కూడా 2 ఎస్సేస్ అయితే వస్తాయి. 10 మార్క్స్. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది 5.5 నేర్చుకోవాలి. అండ్ అలాగే 5.6 నేర్చుకోవాలి. 5.7 నేర్చుకోవాలి. అండ్ ఆల్సో 5.8 కూడా నేర్చుకోండి. 5.9 నేర్చుకోండి. ఓకేనా? 5.5 నుంచి 5.9 వరకు నేర్చుకోండి. దాని తర్వాత మీరు నేర్చుకుంటే ఎక్స్‌ప్లెయిన్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ అలాగే ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ 5.11 ఇస్ ద టాపిక్. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ ఆఫ్ ఆర్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ అది కూడా ఇంపార్టెంటే ఎస్ఎస్ కోసం. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ క్లౌడ్ స్టిమ్యులేటర్ అండ్ అలాగే కంపేర్ ట్రెడిషనల్ డేటా సెంటర్ అండ్ అలాగే క్లౌడ్ స్టోరేజ్ ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ అలాగే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇవైతే నేర్చుకోండి. ఇవే అనమాట బిగ్ డేటా అండ్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చెప్పినట్టని నేర్చుకోండి. మీరైతే ఎక్కువ ఈజీగా పాస్ అయ్యి అండ్ అలాగే ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.